నారా భువనేశ్వర్ ఏమన్నారు మరొకసారి చూద్దాం. ఇప్పుడు నాకు కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకలే చెప్పాలి. ఇప్పుడు నాకు కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకలే చెప్పాలి. ఇప్పుడు నాకు కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా. భువనేశ్వరి చేసిన వ్యాఖ్యల గురించి మనతో మాట్లాడడానికి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఏంటి ఇస్మాయిల్, అస్త్ర సన్యాసం చేసేసినట్టే చూడాలా భువనేశ్వరి కామెంట్స్? చంద్రబాబు నాయుడు అస్త్ర సన్యాసం చేసినట్టు అనుకోవాలా ఆమె కామెంట్స్? సెల్ఫ్ గోల్ కదా, కరెక్ట్గా ఎలక్షన్ ముందు ఒక కీ ప్లేస్లో ఉన్న వ్యక్తిని ఈ విధంగా ఆయన రెస్ట్ తీసుకోవాలని భువనేశ్వర్ అనడం సెల్ఫ్ గోల్ కాదు, ఇది చాలా క్యాలిక్యులేటెడ్గా చేసినటువంటి ప్రకటన. భువనేశ్వరి ఏదో అక్కడికి వెళ్ళి మాటల్లో చెప్తున్నటువంటి తన ప్రసంగంలో భాగంగా అన్యాపదేశంగా చేసినటువంటి కామెంట్ కాదు. ఇది చాలా కాలంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ఏ విధంగా కుప్పం నుంచి వెనక్కి రావాలి, కుప్పం నుంచి నేను వెళ్ళిపోవాలి అని వేసుకుంటున్నటువంటి ఒక ప్లాన్గానే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవలేడు అనేటువంటిది గతంలో ఉన్నటువంటి కొన్ని ఎలక్షన్స్ చూస్తే మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అది సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, అది జడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, అది ఎంపీపీ ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ప్రతి ఎలక్షన్స్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. అక్కడ ఎట్ ద సేమ్ టైం లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్ మనం కౌంటింగ్ డే చూసుకుంటే ఒక రౌండ్లో పూర్తిగా చంద్రబాబు నాయుడు మొదటి 1-2 రౌండ్లో వెనుకబడినటువంటి పరిస్థితి. 35-40 ఏళ్ళుగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. ఎట్ ద సేమ్ టైం ఆయన కేవలము అక్కడ ఉన్నటువంటి ఏదైతే దొంగ ఓట్ల సాయంతో గెలుస్తూ వస్తున్నాడు అనేటువంటిది ఇటీవల వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి ఫిర్యాదుల ఆధారంగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మనం ఏ డేటా తీసుకున్నా కానీ చంద్రబాబు నాయుడు అక్కడ ఓడిపోతాడు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటువంటి నేపథ్యంలోనే ఆయన భువనేశ్వరి ద్వారా ఇవి చంద్రబాబు నాయుడు చెప్పించినటువంటి మాటలు, ఇది చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక అస్త్ర సన్యాసం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఒక కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉన్న ఒక ప్రాంతానికి ఆయన వలస వెళ్ళిపోయే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా ఒక సేఫ్ సీట్ కోసం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం వెతుక్కుంటున్నారు. ఎగ్జిట్ కోసము తాను డైరెక్ట్గా నేను కుప్పంలో పోటీ చేయను అని చెప్పలేక తన సతీమణి ద్వారా ఆయన ఇక్కడ ప్రకటన చేయించారు. ఈ ప్రకటన చూస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. చాలా క్యాలిక్యులేటెడ్గా ఎటువంటి టైమింగ్లో చెప్పాలనేది కూడా వాళ్ళు డిసైడ్ చేసి దీని మీద పెద్ద హోంవర్క్ జరిగింది. ఎందుకంటే నారా భువనేశ్వరి ఒక రెగ్యులర్ పొలిటీషియన్ కాదు. ఆమె ఏదో ఒక టైంలో వచ్చి ఇటువంటి ప్రసంగాలు చేయడము లేదంటే కొంత పొలిటికల్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. అలాంటి టైంలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి ఒక టీము ఆమె ఎటువంటి ప్రసంగం చేయాలి, ఏం మాట్లాడాలని దాని మీద ఒక 4-5 సార్లు రిహార్సల్స్ చేస్తారు. చేసి ఆ తర్వాత కామెంట్స్ చెప్పిస్తారు. ఇప్పుడున్నటువంటి ఈ కామెంట్ను చాలా స్పష్టంగా మనం గమనిస్తే ఆమె నేను ఇక్కడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను, చంద్రబాబు నాయుడికి రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అనేటువంటి మాట చాలా ఖచ్చితంగా చెప్పారు. ప్లానింగ్ అద్భుతంగా జరిగింది, చెప్పేటువంటి ప్రక్రియ కూడా అద్భుతంగా జరిగింది. కానీ ఎక్కడో ఈ మొత్తం దానిలో భువనేశ్వరి దేవి ఎక్కడో ఈ డైలాగ్ డెలివరీలో చిన్న ప్రాబ్లం అయింది. రెస్ట్ ఇవ్వాలి అనేటువంటిది డెఫినెట్గా ఒక నెగిటివ్ సెన్స్లో వెళ్తుంది. పూర్తిగా ఆ అస్త్ర సన్యాసము, నెగిటివిటీ అంటే పోటీ చేయలేమనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా డైరెక్ట్గా మాట్లాడారు. చాలామంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు కూడా ఈ స్పీచ్ను వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. కానీ చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు మనసులో ఉన్నటువంటి మాట అస్త్ర సన్యాసం చేయాలి, కుప్పం నుంచి పారిపోవాల్సినటువంటి సమయం వచ్చింది అనేటువంటిది వాళ్ళు ఒక అంచనా వేసుకున్నారు. ఎందుకంటే ఈసారి ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఒక నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కోర్ సర్వే టీంకు తెలుసు. అది పదే ప్రతి సర్వేలో అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి గ్రాఫ్ పెరుగుతోంది. ఒక బస్టాండ్ కట్టించలేదు, ఒక రోడ్డు వేయించలేదు. ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కడికి కృష్ణా జలాలను తీసుకెళ్తుంది. అంటే కుప్పానికి చంద్రబాబు నాయుడు చేయలేనిది ప్రతి ఒక్కటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది అనేటువంటి ఒక చర్చ విపరీతంగా ఉంది.
కేవలం అక్కడ ఉన్నటువంటి 40-50 వేల దొంగ ఓట్లతో గెలవాలనుకున్నటువంటి చంద్రబాబు నాయుడుకు ఈసారి దొంగ ఓట్లు లేవు కాబట్టి అక్కడ గెలిచేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఒక సేఫ్ సీట్ వైపు చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. దాంట్లో భాగంగానే ఆయన ఎగ్జిట్ పాయింట్ చూసుకున్నారు. ఆ ఎగ్జిట్ పాయింట్ కామెంట్స్ ఏవైతే తాను చెప్పలేకుండా భువనేశ్వరి దేవితో చెప్పించాడనేటువంటి చాలా స్పష్టంగా అవుతుంది. డాటా కూడా మనం చూసుకుంటే చాలా స్పష్టంగా నేను ఒకసారి మీకు అక్కడ డాటా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కుప్పం మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కుప్పం మున్సిపాలిటీ గెలిచింది. 35 ఏళ్ళు అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాన్ని మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ చేసింది. ఆ తర్వాత గెలిచింది. కుప్పం నియోజకవర్గంలోని 4 జడ్పీటీసీలు కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచింది. నేను చెప్తున్నటువంటిది డాటా, ఇది సత్యం. ఎలక్షన్స్లో వచ్చినటువంటి రిజల్ట్స్ మళ్ళీ చెప్తున్నాను. కుప్పం నియోజకవర్గంలోని 4 జడ్పీసీలకు సంబంధించి కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లి మండలాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం కుప్పం మండలంలోని 29 పంచాయతీల్లో 25 వైఎస్ఆర్సీపీ గెలిచింది. టీడీపీ 4 మాత్రమే గెలిచింది. ఈ వివాదం మొత్తాన్ని రాజేసింది నారా భువనేశ్వరి. ఆమె చేసిన కామెంట్స్, ఇది చంద్రబాబు నాయుడికి రెస్ట్ ఇవ్వడమా, ఆమె సెల్ఫ్ గోల్ వేసుకున్నారా, లేకపోతే నిజంగానే చంద్రబాబు అస్త్ర సన్యాసం చేస్తున్నారా? అసలు నారా భువనేశ్వరి ఏమన్నారు ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. అదే అందరు చేతులైతే నేను నాకు చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. నారా భువనేశ్వరి చేసిన కామెంట్స్ అవి. ఆయనకి రెస్ట్ ఇద్దాం అంటున్నారు. నియోజకవర్గం నుంచా లేకపోతే పాలిటిక్స్ నుంచా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇస్మాయిల్ మనతో పాటు ఉన్నారు. ఇస్మాయిల్, మీరేమైనానండి, ఆవిడది నిజంగా రాజకీయ పరిపక్వతతోటో లేకపోతే రెస్ట్ అనే పదం వాడడం, ఇందాక కొమ్మినేని గారు చెప్పినట్టు భార్యగా, ఒక రాజకీయ నాయకుడి భార్యగా ఆమె చేసిన కామెంట్స్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? డెఫినెట్గా ఆమె మాట్లాడేటువంటి భాషలో ఎక్కడైనా రెస్ట్ అనేటువంటి పదం లేకపోవచ్చు, ఆమె వాడుండొచ్చు. కానీ మనం ఓవరాల్ పిక్చర్ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు అస్త్ర సన్యాసం చేస్తున్నాడు, కుప్పంలో నుంచి పారిపోతున్నాడు అనేటువంటి ఒక లార్జర్ పిక్చర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి చాలా భూమిక ఉంది. ఇది ఈరోజు వచ్చినటువంటి ఒక సడన్ డిస్కషన్ కాదు. 35 ఏళ్ళుగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి, నేను ఇక్కడ సింగపూర్ను చేస్తానని కుప్పం గురించి చెప్పుకున్నటువంటి వ్యక్తి, గత 4-5 ఏళ్లలో జరిగినటువంటి ఒక ఎలక్టోరల్ రిజల్ట్స్ని మనం చూస్తే నేను ఇది చాలా కీలకంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎందుకు కుప్పాన్ని విడవాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి దానికి భూమిక ఇది. కుప్పం మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ గెలిచింది. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. ఆయన కాన్స్టిట్యున్సీలో మున్సిపాలిటీ గెలవలేకపోయాడు. కుప్పం నియోజకవర్గంలోని 4 జడ్పీటీసీలు కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లి మండలాలను వైఎస్ఆర్సీపీ గెలిచేసింది. కుప్పం మండలంలో 29, కుప్పం మండలం చెప్తున్నా 29 గ్రామ పంచాయతీలు ఉంటే 25 వైఎస్ఆర్సీపీ గెలిచింది. టీడీపీ 4 మాత్రమే. ఎంపీటీసీలు 22 ఉంటే వైఎస్ఆర్సీపీ 20 గెలిచింది. అంటే 80-85% ప్రతి మండలంలో. గుడిపల్లి మండలంలో 18 పంచాయతీలకు వైసీపీ 14 పంచాయతీలు, టీడీపీ 4 మాత్రమే. 13 ఎంపీటీసీలు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ గెలిచింది. శాంతిపురంలో 23 సర్పంచ్ ఉంటే 20 వైసీపీ గెలిచింది. ఎంపీటీసీలు 18 ఉంటే వైఎస్ఆర్సీపీ 17 గెలిచింది. రామకుప్పం పంచాయతీలో, రామకుప్పంకి సంబంధించి పంచాయతీలు 23 ఉంటే వైఎస్ఆర్సీపీ 20 గెలిచింది. టీడీపీ 2 మాత్రమే. అక్కడ ఎంపీటీసీలు 16 ఉంటే వైఎస్ఆర్సీపీ 16 గెలిచింది. 85-90% మొత్తం ఎలక్టోరల్గా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ఉన్నారు. ఏ విధంగా చంద్రబాబు గెలుస్తాడు? ఏమీ చేయనటువంటి వ్యక్తి. ముఖ్యంగా చూసుకుంటే తన పాలనలో ఒక బస్టాండ్ కట్టించలేదు, తన పాలన ఒక రోడ్డు వేయలేదు, ఒక చెప్పుకోదగ్గటువంటి ఒక ప్రాజెక్టు, ఒక మెడికల్ కాలేజ్ ఏదీ లేదు. కాబట్టి డెఫినెట్గా ప్రజలకు గత 5 ఏళ్లలో అభివృద్ధిని చూశారు. ప్రజలు అభివృద్ధి అంటే తెలుసుకున్నారు. కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు అక్కడ ఓడిపోతానని చాలా స్పష్టంగా గ్రహించారు. మరొకసారి తనకు ఇష్టమైనటువంటి లేదంటే తనను గెలిపిస్తుందనేటువంటి నమ్మకమైనటువంటి కృష్ణా జిల్లాలో ఎక్కడో ఒక నియోజకవర్గం పెనమలూరు లాంటిది వెతుక్కుంటున్నారు. క్యాస్ట్ బేస్డ్గా తనను క్యాస్ట్ గెలిపిస్తుందనేటువంటి నమ్మకంతో చంద్రబాబు నాయుడు పెనమలూరుకి వెళ్తారు అనేటువంటిది రాజకీయంగా చాలా దగ్గర నుంచి చంద్రబాబు చూస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. సో కుప్పంలో అస్త్ర సన్యాసం అనేటువంటిది రాజకీయంగా చంద్రబాబు నాయుడుకు ఒక పెద్ద ఎదురుదెబ్బ. తాను ఎగ్జిట్ పాయింట్ కోసం వెతుక్కున్నాడు. ఎలా బయటికి పడాలి, కుప్పం నుంచి పోటీ చేయనని ఎలా చెప్పాలి అనేటువంటి ఒక దానికోసం పెద్ద
యంత్రాంగం నడిచింది. రాబిన్ శర్మ లాంటి వాళ్ళు ముఖ్యంగా ఆయనకు సంబంధించిన సలహాదారులు వాళ్ళందరూ ఒక ప్లాన్ వేశారు. ఎక్కడ మీరు డైరెక్ట్ చెప్పొద్దన్నారు. ముఖ్యంగా భువనేశ్వరిని అక్కడికి పంపించి ఆ తర్వాత ఆమె ద్వారా ఈ ప్రకటన చేయించారు. కానీ రాజకీయ పరిపక్వత లేకపోవడం, రాజకీయంగా పెద్దగా ఆమె స్పీచెస్ ఇవ్వకపోవడం వల్ల ఆమె స్పీచెస్లో సెల్ఫ్ గోల్ చాలా స్పష్టంగా కనిపించింది. రెస్ట్ ఇస్తాననేటువంటి మాట చెప్పింది. సో రాజకీయంగా చంద్రబాబు నాయుడుకు ఆమె రెస్ట్ ఇవ్వాలనుకున్నారు. డెఫినెట్గా టీడీపీ క్యాడర్కి ప్రజలకు కూడా అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ, మీరు కుప్పం వరకు చెప్పారు. కుప్పంలో ఏం జరుగుతోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏం చేసింది, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోబోతున్నారు లాంటి డీటెయిల్స్ చెప్పారు. వెరాజ్ కార్యకర్తల దగ్గరకు వచ్చేసరికి, టీడీపీ క్యాడర్ దగ్గరకు వచ్చేసరికి భువనేశ్వరి వ్యాఖ్యలు ఎటువంటి ప్రభావం చూపిస్తాయి? అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రి కావాలని ఇంకొకసారి అనుకుంటున్న పరిస్థితుల్లో ఆయనకి రెస్ట్ ఇవ్వాలి, ఆయనకి రెస్ట్ అవసరం అని భువనేశ్వరి కామెంట్ చేయడం ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఒక క్వశ్చన్. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఈ ఎలక్షన్ సంబంధించి మనం చూడొచ్చు. వచ్చే 15-20 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతోంది. ఎలక్షన్స్ సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే సిద్ధం సభలు కావచ్చు, లేకుంటే క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్లో ఉంది. టీడీపీ ఎక్కడ ఉంది? టీడీపీ ఎక్కడ కూడా గ్రౌండ్లో లేదు. కేవలం పొత్తు గురించి వెంపర్లాడుతోంది. అది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళతో గతంలో ఒక ఫెయిల్యూర్ మెటీరియల్, గతంలో పూర్తిగా ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్తో పొత్తు కోసం వెంపర్లాడడం తప్ప పార్టీకి సంబంధించి ఎక్కడా కూడా చర్చ లేదు. పార్టీ క్యాండిడేట్స్ ఎవరు తెలియదు. ప్రతిరోజు క్యాండిడేట్లు బయటకు వస్తున్నారు. ఒక నిరాశ నిస్పృహ కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా అంటే ఎజెండా లేదు, ఎటువంటి హామీలు ఇచ్చినా కానీ ప్రజలు నమ్మేటువంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు డైరెక్ట్ ఏకంగా చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ చేయలేరు, ఆయనకు రెస్ట్ ఇద్దామని భువనేశ్వరి చెప్పినటువంటి మాటలు డెఫినెట్గా క్యాడర్ను పూర్తి నిరాశలోకి నెట్టేస్తాయి. ఎందుకంటే నాయకుడే ఎలక్షన్లో పోటీ చేయడానికి భయపడుతున్నటువంటి సమయంలో ఎక్కడ క్యాడర్ ఉంటుంది, ఎక్కడ నాయకత్వం ద్వితీయ శ్రేణిలో వచ్చి పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది? నాయకుడు పోటీ చేస్తున్నటువంటి 35 ఏళ్ళుగా పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాన్ని వదిలి పారిపోతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. నిజంగానే ఎక్కడైనా ఈక్వేషన్స్ ఉంటే, పొలిటికల్గా డౌట్స్ ఉంటే కొంచెం ఇంకొక నియోజకవర్గంలో 2 చోట్ల పోటీ చేయొచ్చు. కానీ ఖచ్చితంగా ఓడిపోతాను అని తెలిసినటువంటి ఒక నియోజకవర్గం నుంచి చంద్రబాబు పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. అక్కడికి వెళ్తే ప్రజలు క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. గత 2-3 చంద్రబాబు పర్యటనలు చూసుకున్నా కానీ పెద్ద ఎత్తున తనకు సంబంధించినటువంటి రౌడీ మూకలతో అక్కడ ఫ్లెక్సీలు చింపించడము, అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద దాడులు చేయించడం ద్వారా ఒక విధంగా అటెన్షన్ను, మీడియా అటెన్షన్ను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ప్రతి మీటింగ్లో చంద్రబాబు నాయుడుకు 500 నుంచి 1000 లోపు మాత్రమే జనం వచ్చారు. ఎక్కడ జనం లేరు. వచ్చినటువంటి జనంలో చాలామంది మీరేం డెవలప్మెంట్ చేశారు అని క్వశ్చన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 1-2 రౌండ్లలో ఆయన వెనుకబడ్డారు. కుప్పం లాంటి చోట 35 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి ఒక్క మండలంలో కూడా జడ్పీటీసీ గెలవలేదు. 95% సర్పంచులు మొత్తం వైఎస్ఆర్సీపీ గెలిచింది. 95% ఎంపీటీసీలు పూర్తిగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఇది ఒక వేవ్. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడికి పూర్తిగా కనీసం డిపాజిట్ దక్కించుకునేటువంటి దాన్ని కూడా కష్టపడాల్సినటువంటి సిచ్యువేషన్. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే గత రిజల్ట్స్ మీరు చూడండి. ఎక్కడ చూసినా కానీ గతంలో కూడా చాలా ముఖ్యమంత్రులు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్లో, చాలామంది ప్రతిపక్ష నాయకుల కాన్స్టిట్యున్సీస్లో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగాయి. వాటి రిజల్ట్స్ని కుప్పం రిజల్ట్స్తో పోల్చి చూడండి. అది పులివెందుల కావచ్చు, లేకుంటే ఇంకెక్కడైనా కావచ్చు. ఒకవేళ 2014లో అప్పుడు వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పటికీ పులివెందులలో మెజారిటీ సీట్లు అనేటువంటివి స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. కానీ కుప్పంలో చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంది. అక్కడ జనం పూర్తిగా చంద్రబాబు నాయుడిని రిజెక్ట్ చేస్తున్నారు అనేటువంటిది డాటా చెప్తున్నటువంటి మాట. ఇది ఎలక్షన్ రిజల్ట్స్ ఎవరు తీసి చూసినా కానీ కుప్పంలో ఉన్నటువంటి జనం కావచ్చు, బయటి వాళ్ళు ఎవరు చూసినా కానీ 85-90% సీట్లు పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఆ విధంగా గెలవలేడు అనేటువంటిది తేల్చుకున్న తర్వాతనే ఈ అస్త్ర సన్యాసం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. ఓకే, ఇస్మాయిల్